ఈ రోజు గోదావరి సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక జాను వాళ్ళు ఇల్లు వేలం పాటైతే వేయడానికైతే రెడీ అవుతా ఉంటారు. అంటే బ్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళంతా చైర్‌లు అవన్నీ సెట్ చేసుకుంటా ఉంటారు. ఇంకా జాను వచ్చి సూర్యకైతే ఫోన్ చేస్తుంది. సూర్య వచ్చేసి వాళ్ళ అమ్మతో ఏదో మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి ఇంక నుంచి మన బిజినెస్ నువ్వే చూసుకుంటాను అని చెప్పావు కదా! చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. ఓకే అమ్మ అంటే వెళ్తూ ఉంటారు. అంతలోపల జాను దగ్గర నుంచి కాలొస్తుంది. అప్పుడు సూర్య ఉండి అయ్యో! ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా? మొన్న గూడా ఒకసారి పాపము కాల్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ కుటుంబం వీధిన పడింది. ఇప్పుడు గూడా ఏం అవసరం ఉంది కాల్ చేసిందో ఏమో పాపం అని జెప్పేసి కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఒకసారి ఇక్కడికి రావా అని జెప్పైతే చెప్తుందనమాట జాను. సరే అనేసి గబగబా ఎప్పుడే వస్తానమ్మా ప్లీజ్ అమ్మా అంటే ఏమైంది అంటుంది. అమ్మ ఇప్పుడు ప్రాబ్లమ్‌లో ఉన్నానమ్మా ఇప్పుడే వస్తానమ్మా అని జెప్పేసి తనైతే వెళ్తాడు జాను దగ్గరికి. వాళ్ళ అమ్మకైతే కోపం వస్తుంది. ఒక ఆడపిల్ల కోసం నన్ను నడి రోడ్లో నువ్వు వదిలేసి వెళ్తున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇంకా సూర్య అయితే జాను దగ్గరికి వస్తుంటాడు. ఇంకా జాను వచ్చేసి ఆ ఇంటి దగ్గరకు వస్తుంది. వేలం పాట వేస్తున్నారు కదా! ఆ ఇంటి దగ్గరకైతే వస్తుంది. అప్పుడైతే పాపము అంతా చైర్స్ అన్నీ అమర్చేసి ఒక బోర్డు పెట్టేసి చేసరికి జాను కోపం వచ్చి బోర్డు పీకేసేయండి బోర్డు వేలం పాట వేయడానికి వీలు లేదు అనేసరికి ఇంకా బ్యాంక్ ఆఫీసర్స్ వచ్చేసి సంవత్సరం అవుతుంది ఒక్క రూపాయి కూడా కట్టలేదు కదా! అలాంటప్పుడు మేము వేలం వేస్తున్నాము. అడగడానికి వీలు లేదు అని చెప్పేసరికి ఇప్పుడు నేను ఈ యాక్షన్ జరగనివ్వను అని చెప్పేసి అయితే జాను అంటుంది. పోవమ్మా అని చెప్పేసి అయితే జాను నెత్తితో ఒక తోపు తోస్తాడు ఆ బ్యాంక్ ఆఫీసరు అంతే. ఇంకా సూర్య వచ్చి ఇలా పట్టుకుంటాడనమాట. ఇంకా సూర్యకి చాలా కోపం వస్తుంది. పోయేసి వాళ్ళ లేడీస్‌ని ఇలా తోస్తావా నువ్వు అని చెప్పేసి బ్యాంక్ ఆఫీసర్ కాలర్ అయితే పట్టుకుంటాడనమాట. అని అంటాడు, ఇప్పుడు నా కాలర్ పట్టుకున్నావు నువ్వు అది చాలా పెద్ద కేసు అవుతుంది. నీకు తెలుసా అంటే చూద్దాం ఏం జరిగినా చూద్దాం అని చెప్పేసి అతనైతే కాలర్ పట్టుకుంటాడు. దూరం నుంచి సింహాద్రి వీడియో తీస్తుంటాడనమాట. సూర్య వెళ్ళి అతను కాలర్ పట్టుకునేది వీడియో తీసి ఆయన వచ్చేసి గబగబా సూర్య ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు అతను కాలర్ అయితే నువ్వు పట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టలేదు కదా! ఇలా బ్యాంక్ వాళ్ళ మీద చేసుకుంటే కేసు అవుతుంది అని చెప్పేసి చెప్పేసరికి ఈయనైతే మాత్రం అలా చేసుకోవచ్చా వాళ్ళకి? ఇంక వాళ్ళ అమ్మ గూడా వచ్చేసి మేమే ఇప్పుడు ఇల్లు పోయింది, ఆయన పోయినారు, తోట పోయింది, మేము బాధల్లో మేమున్నాము అని చెప్పి ఆవిడ బాధపడుతుంది. అలాగే వాళ్ళ పెద్దావిడ ఉంది కదా! ఆవిడ కూడా వచ్చేసి మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక మా కూతురింట్లో ఉన్నాం మేము అని చెప్పి తను బాధపడుతుంది. ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా! అలకనంద గూడా ఇప్పుడు దానివల్ల నా పెళ్లి ఆగిపోతా ఉంది అని చెప్పేసి తను బాధపడుతునేసరికి అమ్మ మనం ఇప్పుడు ఏం చేయలేము. మన చెయ్యి దాటిపోయింది అని చెప్పేసి సింహాద్రి చెప్తాడు. జాను వచ్చేసి చెయ్యి జారిపోలేదు. నేను చూస్తాను ఎలా అయినా సరే నేను దక్కించుకొని తీరుతాను నేను. లాయర్‌ని కలుస్తాను పొయ్యి అని చెప్పి జాను చెప్తుంది. చెప్పేసరికి బ్యాంక్ ఆఫీసర్ ఉంటే నువ్వు లాయర్‌ని కాదు ఎక్కడికి పోయినా సరే ఎందుకంటే సంవత్సరం నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదు. మీకేం జరగదు. న్యాయం జరగదు అన్నట్టయితే మాట్లాడతాడు. అంతా కాదు నేను లాయర్‌తో మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడి తీరాలని చెప్పేసి సూర్యని అడుగుతుంది జాను. కొంచెం లాయర్ దాకా వస్తావా అంటే వస్తాననేది ఏంటి? మా పర్సనల్ లాయర్ ఉన్నారు పోదాం పదా అని చెప్పేసి అయితే సూర్య అంటాడు. ఇంకా జాను, సూర్య, అలకనంద వాళ్ళ బావున్నాడు కదా మురళి ఈ నలుగురు అయితే లాయర్ దగ్గరకైతే బయలుదేరతారు. ఇంకా ఈ అమ్మాయిని చూపిస్తారు. గౌతమిని చూపిస్తారు. గౌతమి వాళ్ళ లవర్ ఉన్నాడు కదా సింహాద్రి కొడుకు అతనితో మాట్లాడుతుందనమాట. మాట్లాడితే అతను అంటాడు నేనొచ్చి ఇక్కడికొచ్చి అరగంట అయింది. ఏం చేస్తున్నావు నువ్వు అనేసరికి నా బాధలో ఇంత బాధలు నాకు ముళ్ళులాగా గుచ్చుతున్నాయి. అనిపించట్లేదు అంటే ఇదిగో నాకు తెలుగు సరిగ్గా రాదు గానీ నేను తెలుగులో జస్ట్ పాస్ గానీ ఇప్పుడేందో చెప్పు అనేసరికి నువ్వు నా కోసం ఏమన్నా చేస్తావంటే ప్రాణం తప్ప నేను నీ కోసం ఏమైనా చేస్తాను గౌతమి అంటే ప్రాణం ఇస్తే మళ్ళీ నిన్నెవరు చూసుకోవాలా అన్నట్టు మాట్లాడతాడు. అతను చూస్తే కొంచెం ప్లే బాయ్ లాగే ఉన్నాడు. ఇంకా జాను వస్తుంది. ఇంకా గౌతమి వచ్చేసి అంటుంది అది కాదు నువ్వు నా కోసం ఏం చేయాలి అంటే ఒక పాట పాడాలి అని చెప్పేసరికి ఏం పాట అని చెప్పనేసరికి తమిళ్లో పాడేదా తెలుగులో పాడేదా అంటే ఆ పాట కాదు నా కోసం వేలం పాట పాడాలి అని చెప్పేసి అయితే అంటుంది. వేలం పాట పాకెట్ మనీ ఇటెళ్ళు వేలం పాట. నేను పాకెట్ మనీకే మా నాన్న దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకుంటున్నాను. అలాంటిది నేను ఏ పాట పాడాలి అని చెప్పేసి అనేసరికి తను అదేంటిది నా కోసం నువ్వేమైనా చేస్తానని చెప్పావు కదా! మొన్న నీ కోసం ఏదైనా చేస్తాను అని చెప్పన్నావు. నా గుండెల్లో ఉన్నావు అని చెప్పావంటే అదంతా ఆటో మీద రాసుంటే వచ్చి చదివాను నేను. అంతేగాని నాకైతే ఓన్‌గా లేదు అనేసరికి అదేంటది నన్ను ఇష్టపడడం లేదా అంటే లేదు నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అయితే అంటాడు. అది మీద నిజమైన ప్రేమ కాదులే. నిజమైన ప్రేమ ఏంది అంటే తన కష్టాల్లో ఉంటే చూసుకునేది నిజమైన ప్రేమ అనిపిస్తుంది గానీ ఇది నిజమైన ప్రేమ కాదు. ఇంకా ఆ అమ్మాయి చెప్తుంది గౌతమి నువ్వొచ్చేసి ఆ పాట పాడి, ఆ ఇల్లు తీసుకొని
నాకు గిఫ్ట్ ఇవ్వు, అప్పుడు మన ప్రేమ గొప్పది చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారు అని చెప్పేసరికి, ఇదంతా మన అయ్యే పని కాదు కానీ అనవసరంగా వేరే అమ్మాయిని ప్రేమించాల్సింది, ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పేసి తలగొక్కుంటాడు. అదేంటిది నన్ను కాక ఇంకొకరిని ప్రేమిస్తా అనుకుంటున్నావా, నేను మొగమూతి పెట్టుకున్నాను అని చెప్పి అయితే వెళ్ళిపోతుంది. ఇది నిబ్బా నిబ్బి నవ్వు లవ్, ఇది 16 ఏళ్ళకు 17 ఏళ్ళకి వచ్చే అట్రాక్షన్ ఇది, నిజమైన లవ్ అయితే కాదు. ఇంకా జాను వాళ్ళైతే లాయర్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత లాయర్ అడుగుతాడు, అదేంటది మీ నాన్న అంత అంత అప్పు చేసినప్పుడు మీకు తెలియకపోవడం ఏంటమ్మా అని చెప్పి అనేసరికి, అదే సార్ మాకు తెలియదు, మాకు మా నాన్న చెప్పలేదని చెప్పేసి జాను అంటుంది. ఈ సంతకం చూపించి, సంతకము మీ నాన్నదే కదా అంటే, అవునంటే ఇంకా మనము లీగల్ గా దీన్నేమి చేయలేమమ్మా అని చెప్పేసి అయితే లాయర్ చెప్తాడు. అది కాదు సార్, ఇప్పుడు ఏదైనా చేయాలి, సాయంత్రం వేలం వేస్తా ఉన్నారు, ఎలా అయినా సరే ఇప్పుడు కాపాడండి అంటే, సరే మనము కోర్టు దగ్గర నుంచి స్టే ఆర్డర్ తీసుకుందాము, దీనికి ఇప్పుడు మించుమించు 25 లక్షలు దాకా ఖర్చు అవుతుంది అని చెప్పి అయితే అంటాడు. ఇంకా 25 లక్షలు వాళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పు, వాళ్ళు పోయి రేపటి ఎపిసోడ్లో సింహాద్రిపై డబ్బులు అడిగినట్టున్నారు, కానీ సింహాద్రి హ్యాండ్ ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఆయన చేసేదే మోసము, దానికి సింహాద్రి హ్యాండ్ ఇచ్చినట్టున్నాడు. ఇంకా ఆ తర్వాత వీళ్ళ అమ్మని అయితే అడగడానికి అయితే పోతారనమాట, సూర్య వాళ్ళ అమ్మని. ఆమంటుంది, ఉద్యోగం సరిగా లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, ఏమి నమ్మి మీకు నేను 25 లక్షలు ఇవ్వాలని వాళ్ళ అమ్మ అయితే అడుగుతా ఉంది. దానికి ముందు ఏం జరుగుతుందంటే పాపము ఈయన ఉన్నాడు కదా బ్యాంక్ ఎంప్లాయీ వచ్చేసి ఇదంతా మాట్లాడుతుంటాడు సింహాద్రితోటి. ఇప్పుడు మీరు వాళ్ళు లాయర్ దగ్గర పోకముందు సంగతి చెప్తున్నా, లాయర్ దగ్గరికి వెళ్తున్నారు కదా వాళ్ళు, ఏమన్నా అవుతుందేమో అనేసరికి, నేనే డబ్బులు ఇచ్చేది నేనా లేకపోతే వాళ్ళ, నువ్వేంటి వాళ్ళకి ఎలివేషన్ ఇస్తున్నావు అని చెప్పేసి సింహాద్రి ఆ బ్యాంక్ ఆఫీసర్ మీద కోప్పడి ఎలా అయినా సరే అది ఈ రోజు సాయంత్రం లోపల వేలం పాట జరిగి తీరాలి, నాకు కానీ తిక్క రేగిందంటే ఎవరు ఊపిరైనా నేను తీసేస్తాను, అది జాను నా ఫ్రెండ్ది కావచ్చు, ఆ ఫ్యామిలీది కావచ్చు, ఇసుకిచ్చే నీదైనా కావచ్చు, నేను ఎవరు ఊపిరైనా తీయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్తాడు. అలా చెప్పిన అతను వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తాడు, అదే వీళ్ళ ఇంటికి పోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వనట్టే ఉంది రేపటి ఎపిసోడ్లో. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుస్తాను. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. టాటా బాబాయ్, నమస్తే.